కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ ఫార్ములా కేసులో ఇవాళ ఈడీ విచారణకు రావాల్సి ఉండగా కేటీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధర్మాసనం. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు విచారణ కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. కేటీఆర్ కు ఈడీ నోటీసులపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజుననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా కేటీఆర్ ఇవాళ విచారణకు రావాల్సినటువంటి క్రమంలో ఈడీకి ఒక అభ్యర్థన కూడా పెట్టుకోవడం జరిగింది ఈమెయిల్ ద్వారా. హైకోర్టులో కోర్టు తీర్పు తర్వాత తాను విచారణకు హాజరవుతానంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి క్రమంలో మొదట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆమోదించింది. ఆ తదుపరికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మరోసారి కూడా కేటీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు 16వ తేదీన హాజరు కావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఓవైపున చూసినట్టయితే 9వ తేదీన ఏసీబీ విచారణ హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే 16వ తేదీన కూడా విచారణ ముందు ఈడీ ఎదుట కూడా హాజరు కావాల్సినటువంటి క్రమంలో కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు ఏసీబీ దూకుడుగా ఇప్పటికే ఓవైపున A2గా ఉన్నటువంటి A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇళ్లతో పాటుగాను ఈ ఫార్ములాకు సంబంధించిన వ్యవహారంలో కిడ్ ప్రోకో రూపంలో గ్రీన్ సంబంధించినటువంటి కంపెనీల అనుబంధ సంస్థలపైన కూడా ఇప్పటికే ఓవైపున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో చూసినట్టయితే మరి 9వ తేదీన ఏసీబీ ఎదుట హాజరు అయ్యి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తదుపరికి సంబంధించినటువంటి 16వ తేదీన విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఇక ఈడీ ముందు చూసినట్టయితే కూడా ఏసీబీకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా ఇప్పటికే తెప్పించుకొని స్క్రూటినీ కొనసాగించింది. ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది, ఈ 54 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో కూడా విదేశీకి సంబంధించినటువంటి సంస్థతోటి ఇండియన్ మనీని డాలర్ల రూపంలో చెల్లించినటువంటి అకౌంటబిలిటీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ, అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షను, అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను ఏ విధంగా వైలేషన్ చేశారనేది ప్రధానంగా ఈ ఫెమా పిఎంఎల్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా ఈడీ విచారణ కొనసాగించనున్నది. ఈ క్రమంలోనే 16వ తేదీన కేటీఆర్ను విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు జారీ చేశారు. ఇక ఓవైపున చూసినట్టయితే ఏసీబీ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపున ఈడీ ఎంటర్ అయింది. రెండు దర్యాప్తు సంస్థలను కూడా కేటీఆర్ ఆయన విచారణకు హాజరై పలు ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని తెలుస్తూ ఉంది. శ్రవంతి.